ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ ఓఎస్డీ 4 లక్షల సీఎం కార్డు కొన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడు రేవంత్ వెనకాలే ఉంటాడు. ఈ విషయం చెప్పినందుకే నాకు షోకాజ్ నోటీసు. నేను పార్టీ వ్యతిరేక పనులు చేయలే. రేవంత్ మోడీని బడే భాయ్ అనడమే పార్టీ వ్యతిరేక చర్య. ట్యాపింగ్ తన మెడకు చుట్టుకుంటుందనే నాపై చర్యలు. కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మనము వారం నుంచి చూస్తూనే ఉన్నాము. దీని ద్వారా కొన్ని వేల కుటుంబాల నష్టాలు ఆగమైనని తీర్మానం మల్లిగాడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి రకరకాల ఒక తరానికి మించినట్టు ముచ్చట్లు మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి అదే ముచ్చట చూసుకుంటే ఈ రోజు మాత్రము బక్క జడ్సన్, ఈయన సీనియర్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ ఈయన బీఆర్ఎస్ పార్టీకి ఎంత మద్దతు పలకడు. మరి ఫోన్ ట్యాపింగ్ లో అసలు దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పినందుకే ఆయన పైన షోకాజ్ నోటీస్ అనేది పంపడం జరిగింది. మరి అదే ముచ్చట్లు చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి రేవంత్ రెడ్డి దగ్గరికే వచ్చి చేరింది. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత ఏఐసిసి మాజీ ప్రధాన కార్యదర్శి జడ్సన్ సంచలన ఆరోపణ చేశారు. దీనికోసం 4 లక్షల సిమ్ కార్డులు కొనుగోలు చేశారని ఆరోపణ. మరి చేసింది రేవంత్ రెడ్డి, ఆ భారం మొత్తం వేసేదేమో బీఆర్ఎస్ పార్టీ పైన చేసిళ్ళు. ఫోన్ ట్యాపింగ్ లో రేవంత్ రెడ్డి దొరికిపోవడానికి గల కారణం ఇదే అంటే, ఓటు నోటు కేసులో డైరెక్ట్ ఫోన్లో వీడియో పెట్టుకునే పైసలు సంపాదించుకుంటుంది. మరి ఆడ పైసలు అట్లా దొరికిపోయినప్పటికీ నేను జైలు పాలు చేశాను ఓటుకు నోటు దొంగ కేసులో. మరి ఈ రోజు వచ్చేసేమో ఫోన్ ట్యాపింగ్ వల్ల నేను దయాకర్ జైలుకి పంపాడు, నేను దయాకర్కి మళ్ళీ జైల్లో పంపుతా అంటే ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ రేవంత్ రెడ్డి మీదకే వచ్చింది. అసలు దొంగ ఎవరో దొరికింది కదా. అసలు దొంగ ఎవరు ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాత్రమే. రేవంత్ రెడ్డే దొంగ ఉండి మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న వారిపైన ఈయన యొక్క భాగోతాల్ని రుద్దుతా ఉన్నాడు. వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నారు, వేల కోట్ల రూపాయల ఆగం చేసిందనే ముచ్చట చోటి రోజు పేపర్ల ఆ V6 వెలుగు, ఆంధ్రజ్యోతి, దిశ పేపరు రోజు ఒకటే బాధుతూనే ఉన్నారు. కానీ అసలు ముచ్చట చూసుకుంటే అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ రేవంత్ రెడ్డి పక్కనకు వచ్చి చేరింది. ఏంది, ఆ ఫోన్ ట్యాపింగ్ కోసం 4 లక్షల రూపాయల సిమ్ము తీసుకున్నాడు సారు. మరి మళ్ళీ కేటీఆర్ మీద నెడతాడు సారు. ఇప్పుడు మేమైతే చెప్పాం, ఇప్పుడు మనమైతే చెప్పలేము కదా. చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకుడే చెప్పిండు. అట్లా చెప్పినందుకు ఆయన పైన షాకోజ్ నోటీసులు పంపడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి కథ ఇంట్లో తెలుసు కదా, మంచిగుంటే మంచి, లేకుంటే వాడు సొంత తమ్ముడైనా పర్లేదు తొక్కి పడేస్తాడు అన్నట్టుగా ఉంటుంది రేవంత్ రెడ్డి కథ. కాబట్టి ప్రజలారా, రేవంత్ రెడ్డి ఎలక్షన్ల టైంలో ఒక్కొక్క తీరుగా మాట మారుస్తూ ఉన్నాడు. పథకాలపైన కానీ, గ్యారంటీలపైన కానీ, ప్రజలను ఆదుకునే సమస్యలపైన కానీ వాటిని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం నుంచి, బడ్జెట్ నుంచి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కాడికి వచ్చింది ముచ్చట. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, రేవంత్ రెడ్డి అంతా ఏ విధంగా ప్రజలు మభ్యపెట్టడానికి చేస్తున్నాడో వాటి కోసమే ట్రై చేస్తున్నాడని మీరు అర్థం చేసుకోవాలి.